మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న కేదార్నాథ్ ఆలయ తలుపులు ఈ రోజు ఉదయం 8 గంటలకు తెరుచుకున్నాయి. గుడుమూసి వేసిన 6 నెలలు కూడా సాక్షాత్తు దేవతలచే పూజింపబడుతుంది కేదార్నాథ్ శివలింగం. ఈ రోజు నుంచి మళ్ళీ 6 నెలల వరకు కూడా ఈ దివ్య జ్యోతిర్లింగం భక్తులకు దర్శనమిస్తుంది. ఈ సందర్భంగా ఇక్కడ పుష్ప వర్షం కూడా కురిపించడం జరిగింది. సుమారు 51 క్వింటాల పువ్వులతో అతి సుందరంగా అలంకరించారు ఈ కేదార్నాథ్ ఆలయాన్ని. గుడుమూసిన 6 నెలలు కూడా కేదార్నాథ్ పంచముఖి ఉత్సవ మూర్తిని ఊఖిమఠ్ లో ఉన్న ఓంకారేశ్వర్ ఆలయంలో ఉంచి పూజలు చేస్తారు. ఆలయం తెరిచి 4 రోజుల ముందు ఇక్కడ నుంచి మొత్తం 59 కిలోమీటర్ల పంచముఖి డోలి యాత్ర ప్రారంభమైంది. ఏప్రిల్ 19న ఓంకారేశ్వర్ టెంపుల్ నుంచి సాయంత్రానికి గుప్త కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి అయితే చేరుకుంది. ఆ రోజు రాత్రి ఫాటాలో స్టే చేసిన తర్వాత 20వ తేదీన ఫాటా నుంచి గౌరీకుండలో ఉన్న గౌరీమాత ఆలయానికి, 21వ తేదీన గౌరీకుండ నుంచి కేదార్నాథ్ సాయంత్రానికి చేరుకుని 22 అంటే ఈ రోజు ఉదయం 8 గంటలకి ఆలయ తలుపులు తెరవడం జరిగింది. ఈ సంవత్సరం ఎవరైనా యాత్రకు వెళ్తున్నట్లయితే కింద కామెంట్ చేయండి. శారదాం యాత్ర గురించి అన్ని వీడియోస్ డీటెయిల్ గా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సాంబ సదాశివాని కామెంట్ చేయండి.